నీ చుట్టూ ఉన్న గ్లాస్ బిల్డింగులు నీకు కేవలం అద్దాల్లా కనిపిస్తున్నాయా? నాకైతే అవి కరెన్సీ కట్టల్లా కనిపిస్తున్నాయి. ఎప్పుడూ ఆ పాతకాలం నాటి కిరాణా కొట్టు ఐడియాలు, టీ కొట్టు ముచ్చట్లు కాకుండా గాలిలో కోట్లు సంపాదించే ఒక అదిరిపోయే హైటెక్ బిజినెస్ ఐడియాతో నీ ముందుకొచ్చేశా. అదే ట్రాన్స్పరెంట్ ఎల్ఈడి ఫిలిం స్క్రీన్ బిజినెస్. ఈరోజు ఈ వీడియోలో సోది లేకుండా డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. ఈ టెక్నాలజీ ఏంటి, దీని వెనుక ఉన్న బిజినెస్ మాయాజాలం ఏంటి, మరియు మీరు దీన్ని వాడి ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్ను ఎలా క్రియేట్ చేయవచ్చో క్లియర్ కట్గా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూస్తే ఖాళీ అద్దాలను మనీ మేకింగ్ మిషన్లుగా ఎలా మార్చాలో నీకే అర్థమవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద బిజినెస్. అసలు ఈ ట్రాన్స్పరెంట్ ఎల్ఈడి ఫిలిం అంటే ఏంటి అని మీరు జుట్టు పీకుంటున్నారా? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక అతి సన్నని పారదర్శకమైన ఎల్ఈడి స్టిక్కర్ లాంటిది. దీని మందం కేవలం 3 మిల్లీమీటర్లు మాత్రమే. అంటే మన దగ్గర ఉండే పాతకాలపు నోకియా ఫోన్ కంటే చాలా సన్నగా ఉంటుందన్నమాట. దీని అసలు మ్యాజిక్ ఎక్కడుందంటే దీనికి సుమారు 90% ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అంటే మీరు ఈ స్క్రీన్ను ఒక గాజు కిటికీకి అంటించినా లోపల ఉన్న వస్తువులు లేదా బయట ఉన్న దృశ్యాలు దాదాపుగా ఏ అడ్డు లేకుండా కనిపిస్తాయి. గాలిలో బొమ్మలు కనిపిస్తున్నాయా అనే రేంజ్లో ఇది అద్భుతాన్ని సృష్టిస్తుంది. చైనా వాళ్ళు ఈ టెక్నాలజీని ఎంతగా వాడేస్తున్నారంటే బుర్జ్ ఖలీఫా వంటి భారీ కట్టడాల మీద కూడా దీన్ని మనం చూడవచ్చు. మామూలు డిస్ప్లేలో ఎల్ఈడీలు ఒకదానికొకటి గుంపులు గుంపులుగా ఉంటే ఇందులో మాత్రం దూరం దూరంగా అమర్చబడతాయి. దీనివల్ల ఆ మధ్యలో ఉన్న ఖాళీ స్థలం ట్రాన్స్పరెన్సీగా మారుతుంది. ఇప్పుడు అసలు ముచ్చట, ఈ బిజినెస్ ఎందుకు చేయాలి? ఒకసారి ఆలోచించు. ఇప్పుడు ఉన్న అడ్వర్టైజింగ్ బోర్డులు పెడితే కిటికీల నుంచి వచ్చే గాలి, వెలుతురు అన్నీ ఆగిపోతాయి. షాపు లోపల ఉన్న వాళ్ళకి బయట ప్రపంచం కనిపించదు. కానీ ఈ ఫిలిం గ్లాస్ ట్రాన్స్పరెన్సీను అస్సలు దెబ్బతీయదు. పైగా అదిరిపోయే వీడియోలను ప్లే చేస్తుంది. మీరు ఒక డిజిటల్ సైనేజ్ సొల్యూషన్ ప్రొవైడర్గా మారి పెద్ద పెద్ద షోరూమ్స్, మాల్స్, జ్యువెలరీ షాప్స్ మరియు హోటల్స్కు ఈ సరికొత్త సర్వీస్ అందించవచ్చు. ఇండియాలో ఇప్పుడే ఇది ట్రెండ్ అవుతోంది కాబట్టి కాంపిటీషన్ అనేది అసలు లేదు. ఫస్ట్ ఎవడు దిగితే బాడిదే మార్కెట్. ఇక బిజినెస్ మోడల్స్ విషయానికి వస్తే ఇందులో 2 దారులున్నాయి. మొదటిది మీరు డిస్ట్రిబ్యూటర్ లేదా ఇన్స్టాలర్గా మారడం. అంటే చైనా లేదా కొరియా నుండి ఈ ఫిలింలని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ లోకల్ షాప్లకు ఇన్స్టాల్ చేసి ఇవ్వడం. ఇది చాలా ఈజీ పద్ధతి. ఇక రెండోది మాస్టర్ ప్లాన్, అదే సర్వీస్ ప్రొవైడర్ మోడల్. అంటే మీరే ఈ స్క్రీన్స్ను కొని రద్దీగా ఉండే బిల్డింగ్స్ యజమానులతో ఒప్పందం చేసుకొని వారి అద్దాలకి అమర్చి వేరే బ్రాండ్ల యాడ్స్ ప్లే చేస్తేస్తూ నెల నెలా రెంట్ వసూలు చేయడం. ఒకసారి స్క్రీన్ పెడితే చాలు మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. పెట్టుబడి ఎంత కావాలి అని ఆలోచిస్తున్నారా? ఇది కొంచెం రాయల్ బిజినెస్ కాబట్టి జేబులో డబ్బులు కూడా అలాగే ఉండాలి. మీరు చిన్న స్థాయిలో ట్రేడింగ్ లేదా ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటే 10 నుండి 20 లక్షల వరకు పెట్టుబడి అవసరం కావచ్చు. అదే పెద్ద స్థాయిలో హోల్సేల్ లేదా భారీ ప్రాజెక్టులు చేయాలనుకుంటే 50 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు ఖర్చవుతుంది. స్క్రీన్ ధర విషయానికి వస్తే క్వాలిటీని బట్టి ఒక చదరపు మీటర్కు 40,000 నుండి 1,50,000 వరకు ఉంటుంది. అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత క్వాలిటీ అవుట్పుట్ అన్నమాట. ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి? దీనికి పెద్దగా ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం లేదు. కేవలం 2 స్టెప్స్. ఒకటి అలైన్మెంట్ చేయడం, అంటే అద్దం మీద సరిగ్గా సర్దుబాటు చేయడం. రెండోది స్క్రాపింగ్ చేయడం, అంటే నీట్గా అంటించడం. ఇది ఒక మొబైల్కి స్క్రీన్ గార్డ్ అంటించినంత సులభం. దీనికి భారీ ఫ్రేమ్లు ఏవీ అవసరం లేదు. మీరు మీ ఫోన్ ద్వారా కానీ, యూఎస్బీ ద్వారా కానీ లేదా ల్యాప్టాప్ ద్వారా కానీ కనెక్ట్ చేసి మీకు నచ్చిన వీడియోలను ప్లే చేసుకోవచ్చు. అయితే ఈ బిజినెస్కి కొన్ని పర్మిషన్లు మరియు టూల్స్ అవసరం. మనకు ఎల్ఈడి ఫిలిం రోల్స్తో పాటు కంట్రోల్ బాక్స్, పవర్ సప్లై యూనిట్స్ మరియు వీడియో ప్రాసెసర్ కావాలి. విదేశాల నుండి తెప్పించుకోవాలంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్, జీఎస్టీ రిజిస్ట్రేషన్ మరియు ఇండియాలో ఎలక్ట్రానిక్ వస్తువుల క్వాలిటీ కోసం BIS సర్టిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి. మీరు రోడ్డు పక్కన బిల్డింగ్స్ మీద పెద్ద స్క్రీన్స్ పెట్టినప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ కూడా తీసుకోవాలి. లేదంటే వాళ్ళు వచ్చి మీ ప్రాజెక్ట్కి గడ్డి కొడతారు. మార్కెటింగ్ ఎలా చేయాలి, ఎవరికమ్మాలి, ఇది చాలా ఇంపార్టెంట్. లగ్జరీ రీటైలర్స్ అంటే జ్యువెలరీ షాపులు, BMW లేదా ఆడి వంటి కార్ షోరూమ్స్ ఈ టెక్నాలజీ కోసం క్యూ కడతాయి. ఎందుకంటే
వాళ్ళ కార్లు లోపల కనిపిస్తూనే బయట యాడ్స్ కూడా ప్లే అవ్వాలి కదా. అలాగే రియల్ ఎస్టేట్ బిల్డర్ల సేల్స్ ఆఫీస్ల గ్లాస్ వాల్స్ మీద ఇది అద్భుతంగా ఉంటుంది. మీరు ఆర్కిటెక్ట్స్ మరియు ఇంటీరియర్ డిజైనర్లతో చేతులు కలిపితే కొత్త బిల్డింగ్స్ కట్టేటప్పుడే మీకు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎగ్జిబిషన్స్లో కూడా వీటిని రెంట్కిచ్చి మంచి లాభాలు సంపాదించవచ్చు. ఒకవేళ మీరు ఒక బ్రాండ్ను క్రియేట్ చేయాలనుకుంటే కస్టమర్లు తమ ఫోన్ నుండే యాడ్స్ మార్చుకునేలా ఒక సులభమైన యాప్ తయారు చేయండి. అలాగే మెయింటెనెన్స్ కోసం ప్రతి ఏటా ఒక కాంట్రాక్ట్ పెట్టుకుంటే అది మీకు ఒక నిరంతర ఆదాయ మార్గంగా మారుతుంది. ఒక చిన్న గ్లాస్ క్యాబిన్ సెటప్ చేసి లైవ్ డెమో చూపిస్తే క్లైమ్స్ అసలు తగ్గరు. ఒక పెద్ద ప్రాజెక్ట్, ఉదాహరణకు ఒక మాల్ ఫ్రంట్ గ్లాస్కు ఈ స్క్రీన్ను అమర్చగలిగితే మీకు 5 నుండి 10 లక్షల వరకు లాభం మిగిలే అవకాశం ఉంది. చూశారుగా ఫ్రెండ్స్, టెక్నాలజీ కొత్తది, కాంపిటీషన్ తక్కువ, లాభాలు మాత్రం అదిరిపోతాయి. మొత్తానికి చెప్పాలంటే ఈ ట్రాన్స్పరెంట్ ఎల్ఈడి ఫిలిం స్క్రీన్ బిజినెస్ అనేది భవిష్యత్తులో అడ్వర్టైజింగ్ రంగాన్ని శాసించబోతోంది. ఇది కేవలం ఒక అద్దం మీద వీడియో ప్లే చేయడం కాదు, ఇది ఒక కొత్త ఆదాయ మార్గం. పాతకాలం నాటి ఫ్లెక్స్ బ్యానర్లు మర్చిపోండి, ఇప్పుడంతా డిజిటల్ మాయ. మీ దగ్గర సరైన విజన్ ఉంటే ఈ ఖాళీ అద్దాలే మీ జీవితాన్ని మార్చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, రీసెర్చ్ మొదలుపెట్టండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ బిజినెస్ ఐడియాల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. మళ్ళీ మరో అదిరిపోయే వీడియోలో కలుద్దాం.